సినిమాల్లో పవర్ఫుల్ డైలాగులు అభిమానులను రంజింపచేస్తాయి. అయితే ఎంత బ్లాక్ బస్టర్ సినిమాలోని డైలాగులైనా కొన్ని రోజుల తర్వాత జనం మర్చిపోతారు. ఏదైనా సందర్భంలో ఆ సినిమా ప్రసక్తి వచ్చినప్పుడు మాత్రమే అందులోని డైలాగ్స్ గుర్తు చేసుకుంటారు. కానీ రాజకీయాలు అలా కాదు. ఎప్పుడో చెప్పిన డైలాగులు కూడా ఏళ్ల తరబడి తరుముతాయి. జనం ఏం గుర్తుపెట్టుకున్నారులే అని అనుకున్న నాయకులే కనిపించకుండా పోయే పరిస్థితి వస్తుంది. మాటలు తిరగబడితే జనం నవ్విపోతారు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం అవినీతిపరుడుగా, దగాకూటమి నాయకుడిగా కనిపించిన వ్యక్తే నేడు సమర్థ పాలకుడిగా, అభివృద్ధి చోదకుడిగా మారిపోయారు. నాడు వద్దని చేత్కరించుకున్న వ్యక్తినే నేడు ముద్దు అంటూ ముందుకు పరిగెడుతున్నారు. జనసేన పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పవన్ కళ్యాణ్ మాటలు సినిమా డైలాగుల్లా వినడానికి బాగున్నాయి, కానీ ఆచరణ సాధ్యం కావని మొగల్తూరు వాసులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన మోడీకి ఓట్లు పడవన్నారు. వారి సొంత పేరు కోసం పార్టీలు పెట్టి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, చిరంజీవి గారు చెప్పిన గతంలో కూడా అనేక వాగ్దానాలు చిరంజీవి గారు చేశారు. అందులో కూడా మరి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో ఆచరణ యోగ్యం కానటువంటి విషయాలు చెప్పారు. అదైతే సక్సెస్ కాలేదు. ఆయన ఎలాగైతే ఈ ప్రజారాజ్యం తొంగలోకి దొక్కి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు, ఈరోజు అన్నదమ్ములు ఇద్దరు కూడా మరి ఏదో భారతదేశాన్ని శాసించే స్థాయిలో మాట్లాడుతున్నారు తప్ప అది మరి ఈ జనసేన అనే దాన్ని బంగాళాఖాతంలో తొక్కేసే పరిస్థితి. ప్రజలు ఎవ్వరు వాళ్ళ మాటలు నమ్మరు. ఎందుకంటే మొగల్తూరు వాసులుగా మరి మా మొగల్తూరు వాళ్ళు చేసింది ఏంటి, లేకపోతే ఈ రాష్ట్రానికి ఈ సమైక్యాంధ్రకి వాళ్ళు చేసింది ఏంటి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాగ్దానాలు చేసినా అది సక్సెస్ కాదు. నరేంద్ర మోడీ గారికి వాళ్ళు సపోర్ట్ చేసినా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారేమో, కానీ వాళ్ళ ప్రభావం వల్ల ఇది జరిగేది కాదు. అయితే జనాలు మభ్యపెట్టి వాళ్ళ పేరు హోదాను సంపాదించుకోవడానికి తప్ప మరి ఇంకోటి కాదని మరి మొగల్తూరు వాసిగా నేను బల్లగుద్ది చెప్పడం జరుగుతుందండి. చిరంజీవి సోదరులపై పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మండిపడుతున్నారు. ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. ప్రజాసేవ అంటే సినిమాలు కాదన్నారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వాసులు. మొగల్తూరు వాసిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చిరంజీవి గారు సినిమాల్లో మెగాస్టార్గా వెలుగొందడం మాకు ఎంతో గర్వకారణం అయినప్పటికీ పార్టీ పెట్టే విషయంలో నేను ప్రజల్లోకి సేవ చేస్తాను, పార్టీ పెడుతున్నానని చెప్పడం, అదే కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ఆయన సినిమాల్లో డైలాగులు చెప్పడం, డైలాగ్ కింగ్ అయినప్పటికీ కూడా ఆ డైలాగుల్ని సార్థకత చేసేటువంటి విషయంలో ఆయన ఏమాత్రం కూడా మరి వాటిని నిలుపుకోలేదనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఉట్టికి ఎగరినోడు స్వర్గానికి ఎగిరినట్టుగా మా కన్న తల్లిని ఉన్న ఊరిని బాగు చేయలేనోడు ఏదో దేశానికి రాష్ట్రానికి ఏదో చేస్తామని అంటే నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవి గారు అదే చేశారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి ఆయన గుత్తబేరానికి కాంగ్రెస్ పార్టీని అమ్మేసినటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అదే రీతిగా మరి చూస్తే పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ పెట్టి మరి జనసేన అనేటువంటి పార్టీని స్థాపించడం, ఆ కాంగ్రెస్ పార్టీని వారు విమర్శించడం, ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయనటువంటి ముందు ఈ రోజున బీజేపీలో విలీనం చేసినటువంటి పరిస్థితి దాపురించింది. వీరిద్దరూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఒకట కారు అనేటువంటి ఒకట అవుతారు, ఒకటిగా ఉంటారనేది మరి అందరూ ఎరిగినటువంటి సత్యంగా మేము భావిస్తూ ఉన్నాం. వీరిద్దరూ పొడిచేది రాష్ట్రానికి ఏమీ లేదు. ఎందుకంటే మొగల్తూరు పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేస్తే మొగల్తూరు మరి అభివృద్ధి విషయంలో చాలా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా మురికివాడలో ఎక్కడ చూసినా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతుంది. కనుక చిరంజీవి గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి వారి పార్టీల వల్ల ఏ ప్రయోజనము ప్రజలకి ఉండదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తాం. 2009 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ టీడీపీ పైన అప్పటి ప్రజారాజ్యం పార్టీ విమర్శలు ఆగలేదు. పీఆర్పీ చీఫ్ హోదాలో చిరంజీవి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు తీరును అందులో కడిగి పారేశారు. అవకాశవాద పొత్తుల్లో చంద్రబాబుది అందవేసిన చెయ్యి అని, అనుకూలంగా ఉంటే ఒకలా, ప్రతికూలంగా ఉంటే మరోలా మాట్లాడతారని నిపుణులు జరిగారు. అవసరాల కోసం పొత్తులు మార్చడం బాబు నైజమంటూ ఆ లేఖలో దుయ్యబడిన చిరంజీవి బాబు రక్తంలోనే కాంగ్రెస్ ఉందంటూ కొండబద్దలు కొట్టారు. ఎన్టీ రామారావును గద్దెదించిన సమయంలో తనలో 30% కాంగ్రెస్ రక్తం ఉందంటూ చంద్రబాబు ప్రకటించడం నిజం కాదా అని చిరంజీవి సూటిగా నిలదీశారు. పీఆర్పీ ఉన్నంత వరకు అన్నయ్యకు అండదండగా నిలిచిన పవన్కు ఈ లేఖలో మాటలు గుర్తుకులేవా అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు పొత్తుల తీరుపై చిరు మండిపడితే నేడు బాబు పంచన చేరడానికి పవన్ ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి పసుపు రంగుల చొక్కాలు. సమాజాన్ని మార్చాలన్నదే తమ అభిమతమంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్
అసలు తీరు ఇదేనని అనంతపురం జిల్లా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. పవన్ ముమ్మాటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని అనంతవాసులు మండిపడుతున్నారు. అనంత ప్రజల మనోభావాల్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి. అనంతపురం ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం ప్రజలతో ఒకసారి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా పరిగణిస్తున్నారనే విషయం పైన ముందుగా మీరు చెప్పండి అమ్మా. పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మీరు ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మన భారత సంస్కృతి సాంప్రదాయాలకు ఇతర దేశాలన్నీ అద్దం పెడుతున్నాయి. మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. కానీ మీరు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇక్కడ మహిళలందరినీ బాధపెట్టి, ఇద్దరు మహిళలను వదిలిపెట్టి మూడో వనితగా విదేశీ మహిళను ఇక్కడికి దిగుమతి చేసుకున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తివి? రాజశేఖర రెడ్డి గారి పంచ కట్టుకు వాల్యూ లేదు నీ 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 ఇదంతా. నీవు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్థాయి నీకు లేదు. నువ్వు ఏ విధంగా తెలుగు వాళ్ళకి ఏమి న్యాయం చేసినావు, నీ మహిళలకు ఏం న్యాయం చేసినావు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. దయచేసి నీ నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే మహిళలంతా నీకు కరెక్ట్ గా తగిన బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం. ఓకే బ్రదర్, మీరు చెప్పండి. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపున మోడీతో కలవడం, మరోవైపున చంద్రబాబుకు పరోక్షంగా సహకరిస్తున్న ఆరోపణలు పవన్ కళ్యాణ్ మూటగట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా అర్థం చేసుకుంటారు మైనార్టీ సంబంధించిన వర్గీయులు? దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఇతను కూడా ఒక కీలకమైన వ్యక్తిగా ఉండి యువరాజ్యానికి అధినేతగా ఉన్నాడు. అటువంటప్పుడు ఈ పవనిజం కానీ ఎటువంటి విషయం కూడా ఆ రోజు చెప్పని వ్యక్తి ఈ రోజు చెప్తున్నా అంటే ఇది వైఎస్ఆర్సీపీకి దెబ్బతీయాలనే ఒక కుట్రలో ఒక భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఆడుతున్న నాటకంగా కనిపిస్తుంది. ఎవరైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో అటువంటి వాళ్ళకంతా మా మైనార్టీలు ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఓకే బ్రదర్, మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ స్వతహాగా ఆరోపణలు చేస్తున్నారంటారా, లేకుంటే పవన్ కళ్యాణ్ వెనకలు ఏదైనా అదృశ్య శక్తులు కానీ రాజకీయ నేతలు కానీ ఉన్నారని భావిస్తున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నటువంటి ఈ మాటలు చూస్తుంటే డెఫినెట్గా చిరంజీవి గారు ఇంతకుముందు ఏ విధంగా బ్రోకర్గా వ్యవహరిస్తూ ప్రజారాజ్య పార్టీ ప్రజల కోసం వచ్చిందని చెప్పేసి ఆయన పార్టీ స్థాపించి ఎప్పుడైతే కాంగ్రెస్ అమ్ముడుపోయాడో అదే విధంగా ఈరోజు ఆయన తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అతను కూడా ఒక సైకో మాదిరి పార్టీని స్థాపించి ఒక సైకో మాదిరిగా మాట్లాడుతూ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ప్రజలొక్కరూ పెద్దగా దీన్ని సీరియస్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒక సైకో ఏదో మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో మాత్రం ప్రజలు ఉన్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గురించి ఒక పార్టీ అధ్యక్షుడిని కానీ ఒక పార్టీ పెట్టిన రాజకీయాల ద్వారా ఇతని ద్వారా రాజకీయాల్లో ముందుకు పోతాడనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. మీరు చెప్పినట్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, బాగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తున్నారు. అనంతపురం జిల్లా వాసిగా ఆ రోజున ఉన్న శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత తెలుగుదేశం గవర్నమెంట్లో మరి అనంతపురం జిల్లాలోనే మరి నరమేధం జరిగింది. దరిదాపు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 200 మంది కార్యకర్తలను ఊచకోత కోసింది మరి చంద్రబాబు గవర్నమెంట్లో కాదా? మరి ఇవన్నీ మరిచి ఈరోజు కొత్తగా కొత్త బిచ్చగానికి ఏమో తెలియదు అన్నట్లుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా రావడం మంచిదే. కానీ మరి నువ్వు రాజకీయంలో నీ ఉద్దేశం నీ స్వతహాగా నువ్వు రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి యువ నాయకత్వం పూర్తిగా అండుంది. యువ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆపలేరనే అభిప్రాయంతో కొన్ని రాజకీయ పార్టీలు మరి వెనకలుండి ఈరోజు నిన్ను పార్టీ పెట్టిస్తున్నారు తప్ప నీ స్వతహాగా నువ్వు పార్టీ పెట్టి ఈరోజు ప్రజల ముందుకు రాలేదు. ఓకే, ఇది మొత్తం మీద అనంతపురం ప్రజల మనోభావాలు. ఖచ్చితంగా చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని, ఎవరిన్ని కుట్రలు చేసినా ఎవరిన్ని ఆరోపణలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవాను ప్రభంజనాన్ని అడ్డుకోలేరని చాలా స్పష్టంగా ఇక్కడున్న ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వీడియో రమాకాంత్, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఇవి రెండు మనం వాడుకున్న దానికి చెల్లిస్తే తమను వాడుకున్న వారికి చెల్లించేదని ఏమనాలి? పోస్ట్ పెయిడ్ పార్టీ, ప్రీపెయిడ్ పార్టీ అంటే సరిపోతుందేమో. అన్నదమ్ముల పార్టీలపై ఇంటర్నెట్లో లేటెస్ట్ సెటైర్ ఇదే. అన్న చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ అట, తమ్ముడు పవన్ కళ్యాణ్ది ప్రీపెయిడ్ పార్టీ అట. పార్టీ పెట్టి కొంతకాలం నడిపిన తర్వాత చిరంజీవి పార్టీ నమ్ముకుంటే పార్టీ పెట్టకముందే పవన్ ఇతర పార్టీల్లో కలిసిపోతున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
పార్టీలను నమ్ముకునే వ్యక్తులు ప్రజల బాగోగుల గురించి అహర్నిశలు పాటుపడిన మహానేత వైఎస్ఆర్ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం దొంగ ఉందని మండిపడుతున్నారు. ఒక గొప్ప మహా వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాడో ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రం మొత్తం కూడా మరి ఆ రాష్ట్రాన్ని మరి ఎంత ఇదిగా పాలించిన ఆ వ్యక్తి మరణించిన తర్వాత రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి నాయకుడిని మరి వెనకాల వేసుకొచ్చి వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రాన్ని మరి ముందుకు నడిపించడానికి ముందుకు వస్తుంటే మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మరి నువ్వు సినిమాలో హీరో అయితే ఒప్పుకుంటాం కానీ మరి పాలిటిక్స్లో జీరో అని చెప్పేసి మేము ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే నిన్నగాక మొన్న పేపర్స్లో వచ్చినటువంటి ఫొటోస్తో సహా నిధులు ఏంటంటే టీడీపీలో ఎవరు ఎందుకు పనికిరాని సన్యాసులు చేస్తారంటావు, అవినీతికి చిహ్నం టీడీపీ అంటావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలీదు. మరి నీ పార్టీ ఏ విధంగా ఉద్దేశించి నువ్వు ఈ పార్టీ స్థాపించావో తెలీదు. మరి నువ్వు దేన్ని ఉద్ధరించడానికి చేసావో మీ అన్నగారు స్థాపించారు ప్రజారాజ్యం, ఆయన తీసుకెళ్లి గంగలో కలిపినట్టు కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. మరి నువ్వు తీసుకెళ్లిపోయి తెలుగుదేశంలో కలిపేస్తున్నావు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి. ఎందుకంటే అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు. 5 years నుంచి ఎక్కడున్నాడో ఏంటో తెలీదు. మళ్ళీ మొన్న సమైక్యాంధ్ర గురించి మన అందరు నాయకులు వచ్చారు, బయటకు వచ్చి ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో చేశారు, కానీ ఇతను అసలు కనబడలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు అంటే ఇదేంటి సినిమా అనుకుంటున్నాడా ఏంటి? ఒకసారి ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే మళ్ళీ వేరే సినిమా తీయడం అలా అనుకుంటున్నాడా? అసలు ఇతనికి ఏమి సీరియస్గా జనాలు మాత్రం తీసుకోరండి. అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు అవినీతి అవకాశవాదంతో తెలుగుదేశం పార్టీ పాలన సాగించింది. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలో టీడీపీ ప్రత్యర్థులో చేసిన విమర్శలు కావు. నేటి జనసేన పార్టీ చీఫ్ 2009లో పీఆర్పీ ప్రచారంలో పవర్ స్టార్ పేల్చిన డైలాగులు. భీమవరం లూథరన్ కళాశాల గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో నుంచి జాలువారిన అమృత పలుకులివి. అవినీతి గురించి మాట్లాడే అర్హత టీడీపీకి కానీ చంద్రబాబుకు కానీ లేవంటూ ఆనాడు చంద్రబాబుపై పవర్ స్టార్ ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు తిరిగేసరికి టోన్ మారింది, మాటలు మడతపడ్డాయి. నాడు తిట్టిన తిట్టకుండా తిట్టిన నోరే నేడు చంద్రబాబు తప్ప మరో సమర్థ నాయకుడు లేడంటూ ధర్మపన్నాలు వల్లిస్తోంది. ఇక సినిమాలు చెప్పే డైలాగులే రాజకీయాల్లో చెబితే నమ్మేందుకు ప్రజలు వెర్రివాళ్లు కాదని నెల్లూరు వాసులు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకే చంద్రబాబు పవన్తో పార్టీ పెట్టించాడని, ఆ విషయం ప్రజలకు ఇప్పటికీ అర్థమైందని పేర్కొంటున్నారు. బాబుకు ఒత్తాసు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పవన్ విమర్శలు చేయడం ఈ వాదనను మరింత బలపరిచిందని కుండబద్దలు కొడుతున్నారు. మీరు ఒక మంచి నటుడు, మీ అన్నగారు మహానటుడు, ఆయన ఒక పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాడు. మీరు ఒక పార్టీ పెట్టి మరి చంద్రబాబు నాయుడుతో విలీనం చేస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మరి తెలియటం లేదు. మాటకొస్తే మీరు సినిమాల్లో గన్ను తిప్పినట్టు కాదు, ఇక్కడ బయట ఉండేది జగన్ను, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజకీయాలు సినిమాలు కాదు, ఏదో 4 గోళ్ల మధ్య ఏదో తెర మీద నటించడం, విజలు లేపించుకోవడం కాదు నాయన. నువ్వు రాజకీయాల గురించి తెలుసుకొని బయటికి రా. ఇక్కడ నువ్వు పెట్టుకునే జగన్ విమర్శిస్తున్నావు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. అది గ్రహించుకొని జనాల్లోకి పోవాలని చెప్పి కూడా మిమ్మల్ని. ఈరోజు అతను మాట్లాడిన మాటలు, అతని యొక్క ఆవేశం మాత్రమే కనబడుతుంది. అతనిలో ఆలోచన లేనది అతను 2వ మీటింగ్లోనే జనాలకి తేటతెల్లం అయిపోయింది. ఈ రోజుతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అతన్ని వ్యతిరేకించే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో అతను ఇంకా వాళ్ళ అన్నగారు ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఇతను పార్టీ పెట్టి కనీసం పోటీ చేసే దానికి కూడా రెడీ కాకముందే ఇంకో పార్టీలో విలీనం చేశాడు. అతనికి ఎందుకయ్యా రాజకీయం, అతను ఎందుకయ్యా ప్రజాసేవ అని చెప్పి మాట్లాడతాడు. అతనిదంతా ఒక వేస్ట్ సిద్ధాంతము. ప్రజల్ని ఏదో చెప్పి ఏదో చేయాలని చెప్పిన తప్ప నుంచి అసలు రాజకీయాల్లోకి అసలు రావడం అనవసరం. అతనికి రాజకీయం అంటే తెలియదు. అతను ఏదో ఆ సినిమాల్లో హూ అని చిందులేసుకోవడం తప్ప నుంచి రాజకీయానికి పనికిరాడని చెప్పని మాది ఒపీనియన్. ఇక ఉత్తరాంధ్రలో కూడా పవన్ తీరుపై భూవెత్తున విమర్శలు ఎగిసిపడుతున్నాయి. నిజమని తన భావం ఇదేనంటూ ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ చివరకు తాను కూడా పచ్చచొక్కా వాడినేనని తన వ్యాఖ్యలతోనే బయట పెట్టుకున్నాడని విశాఖపట్నం ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పదలుచుకుంటే నా ఉద్దేశంలో ఐదర్ ఈజ్ ఇమెచ్యూర్డ్, పరిపక్వత లేదు. ఒక చోట నిలబడలేని వాడు స్టేజ్ మీద చూస్తున్నాం అటు ఇటు పరిగెత్తాడు. ఇదే డ్రామానా, ఇదేం సినిమానా? కాదు కదా.
ఒక పొలిటికల్ ఐడియాలజీ తీసుకున్నప్పుడు ఆ పొలిటికల్ ఐడియాలజీ సిద్ధాంతాన్ని నువ్వు ప్రచారం చేయి. సిద్ధాంతం లేదు, ఏదో మొదట మోడీ అన్నాడు, తర్వాత ఇంకోటి అన్నారు, తర్వాత ఏదో కూటమి అన్నారు. కూటమి అనేది ఐ థింక్ ఈరోజు కొత్తది కాదమ్మా. ఎందుకంటే ఆ మధ్యన ఐఎమ్ షూర్ దాంట్లో పేరు చెప్పడంలో తప్పేం లేదు, లోక్సత్తా ఆయన ఎవరో జయప్రకాష్ నారాయణ ఆయన అన్నాడు, తెలుగుదేశం, బీజేపీ, లోక్సత్తా, పవన్ ఈ నలుగురు కలిస్తే మహాకూటమి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని. సో ఈ వాజ్ కన్సిడర్డ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రూప్. అంతేగాని ఈరోజు కొత్తగా అతను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పవలసినంత అవసరం లేదు. హి వాజ్ ఆల్రెడీ ఇన్ ది గ్రూప్.